Hi students, welcome to Easy Maths for Competitive Exams. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయినా సరే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాలి. సో నేను మా యూట్యూబ్ వీడియోస్లో మనకి ఎగ్జామ్స్లో వచ్చే అన్ని చాప్టర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా రాబోయే యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి. ప్రస్తుతం మనం ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఒక్కొక్క వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీరు వాటిని చూసి నేర్చుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. ఓకే, మరి ఈరోజు ప్రాబ్లమ్స్ చేద్దామా? ఈరోజు మనం ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్లో డివిజిబిలిటీ రూల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ రూల్ ఫర్ డివిజిబిలిటీ బై 2 చూద్దాం. అంటే ఏంటి? మనకి ఇచ్చిన నెంబరు 2తో డివైడ్ అవ్వాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి? అదేంటంటే ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ ఈవెన్ నెంబర్ ఆర్ 0. అంటే ఒక నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఈవెన్ నెంబర్ కానీ 0 కానీ ఉంటే ఆ నెంబరు 2తో డివైడ్ అవుతుంది. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? ద నెంబర్స్ దట్ లీవ్ నో రిమైండర్ వెన్ డివైడెడ్ బై 2. ఎప్పుడైతే మనం 2తో డివైడ్ చేస్తే అసలు రిమైండరే ఉండదో ఆ నెంబర్స్ని ఈవెన్ నెంబర్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఈ కండిషన్ 2 టేబుల్లో ఉన్న నెంబర్స్కి అప్లై అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎలాగంటే ఇప్పుడు 2 టేబుల్స్ అంటే ఏంటి? ఈ నెంబర్స్ అన్ని డివిజిబుల్ బై 2 కదా. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మనం 10 తీసుకున్నాము. 10 తీసుకుంటే ఇది 2తో డివైడ్ అవుతుందా అవదా? యాక్చువల్గా 2తో డివైడ్ అవుతుంది కాబట్టి అది మనకి 2 టేబుల్లో ఉంది. కానీ మన రూల్ సాటిస్ఫై అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. దీనికి 10కి వన్స్ ప్లేస్లో ఏముంది ఆర్ యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 0 ఉంది. సో ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. A number is divisible by 2 if the digit in the units place is even number or 0. 10కి 0 ఉంది కాబట్టి యూనిట్స్ ప్లేస్లో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. అందుకనే మనకి 2 టేబుల్లో వచ్చింది. నెక్స్ట్ 12 తీసుకుందాం. 12కి యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 2 ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2 బికాస్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఓకే, సో ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2, 4, 6, 8 ఇవి ఈవెన్ నెంబర్స్ అనమాట. సో ఇవేవన్నా సరే, ఈ ఈవెన్ నెంబర్స్ ఏవన్నా సరే వన్స్ ప్లేస్లో ఉంటే ఆర్ ఒకట్ల స్థానంలో ఉంటే ఆ నెంబరు 2తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఇదేంటి? ఈజ్ 325 డివిజిబుల్ బై 2. 325 2తో డివిజిబుల్ అవుతుందా? మన రూల్ ఏంటి? వన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఆర్ 0 ఉండాలి. ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2, 4, 6, 8. ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది? మనకి 5 ఉంది. సో ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ 5. సో ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నెంబర్ అండ్ సో ద నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, నెక్స్ట్ ఈజ్ 678 డివిజిబుల్ బై 2. ఎస్, ఎందుకని? బికాస్ ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్ దట్ ఈజ్ 8 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ జస్ట్ రివిజన్ ఉంటుందని మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ రూల్ ఫర్ డివిజిబిలిటీ బై 3 చూద్దాం. అంటే ఒక నెంబరు 3తో డివైడ్ అవడానికి ఏ రూల్ సాటిస్ఫై చేయాలో చూద్దాం. అదేంటది? ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఒక నెంబర్ ఇచ్చాక ఆ నెంబర్ 3తో డివైడ్ అవుతుందా లేదా ఆర్ 3 టేబుల్లో వస్తుందా రాదా కనుక్కోమంటే మనం ఏం చేయాలి? ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేశాక మనకు వచ్చిన నెంబరు 3తో డివైడ్ అయితే అప్పుడు ఆ ఇచ్చిన నెంబరు ఈజ్ డివిజిబుల్ బై 3. ఓకే, సో ఇది చూద్దాం. ఫస్ట్ 3 టేబుల్ తీసుకున్నాం మనం. 3 టేబుల్లో మనకి 3, 6, 9, 12, 15, 18 ఇలా వస్తున్నాయి. ఇప్పుడు మన రూల్ ఈ 3 టేబుల్లో ఒక 2 నెంబర్స్ తీసుకొని చెక్ చేద్దాం. సపోజ్ 12 తీసుకుందాం. 12లో ఈ నెంబరు సపోజ్ మనకి ఈజ్ 12 డివిజిబుల్ బై 3 అని అడిగారు.
అడిగినప్పుడు మన రూల్ ఏంటి? ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఈ 12లో ఉన్న డిజిట్స్ యాడ్ చేస్తే మనకి ఆ వచ్చిన నెంబర్ డివిజిబుల్ బై 3 అయితే మనకి 12 కూడా డివిజిబుల్ బై 3. సో ఈ 12లో ఉన్న డిజిట్స్ ఏంటి? 1 అండ్ 2. సో అవి యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 1 + 2 3. 3 ఈజ్ డివిజిబుల్ బై 3. సో 12 ఈజ్ డివిజిబుల్ బై 3. కండిషన్ సాటిస్ఫై అయింది కదా. నెక్స్ట్ 15 తీసుకుందాము. 15లో ఉన్న డిజిట్స్ ఏంటి? 1 5. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 + 5 6. సో 6 ఈజ్ డివిజిబుల్ బై 3. సో 15 ఈజ్ డివిజిబుల్ బై 3. అలా. సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్, ఈజ్ 367 డివిజిబుల్ బై 3. ఏం చేయాలి? మనం ఉన్న 3 డిజిట్స్ యాడ్ చేయాలి. ఏంటవి? 3 + 6 + 7. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 16. 16 అంటే మళ్ళీ 1 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. ఎందుకని? 7 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకే. నెక్స్ట్, ఈజ్ 498 డివిజిబుల్ బై 3. 4 + 9 + 8 ఎంత? 21. 21 అంటే 2 + 1 3. సో ఎస్, 498 ఈజ్ డివిజిబుల్ బై 3 బికాస్ 3 ఈజ్ డివిజిబుల్ బై 3. సింపుల్. ఇప్పుడు రూల్ ఫర్ డివిజిబిలిటీ బై 4 ఏంటది? A number is divisible by 4 if the set of last 2 digits is divisible by 4. సో మనకిచ్చిన నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4తో డివైడ్ అయితే ఆ నెంబర్ మొత్తం 4తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ 367 డివిజిబుల్ బై 4 అన్నారు. అన్నప్పుడు మనం ఏం చేయాలి? వాట్ ఆర్ ద లాస్ట్ 2 డిజిట్స్ హియర్? లాస్ట్ ఉండే 2 డిజిట్స్ ఏంటి? 67. ఈజ్ 67 డివిజిబుల్ బై 4? It is not divisible by 4. 67 is not divisible by 4. So 367 is not divisible by 4. Next, is 536 divisible by 4 అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి? లాస్ట్ 36 చూడాలి. హియర్ ద లాస్ట్ 2 digits 36 is divisible by 4. సో 536 is divisible by 4. సో ఏదన్నా నెంబర్ ఇచ్చి దాన్ని డివిజిబుల్ బై 4 అవుతుందా లేదా అంటే లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోవాలి మనం. లాస్ట్ 2 డిజిట్స్ కనుక డివిజిబుల్ బై 4 అయితే ద హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. నెక్స్ట్, రూల్ ఫర్ డివిజిబిలిటీ 5 చూద్దాం. ఏంటది? ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ 0 ఆర్ 5. అంటే ఒక నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5. సపోజ్ 5 టేబుల్ తీసుకుందాం. 5 టేబుల్లో మనకి ఏమున్నాయి? 5 1s are 5, 5 2s are 10. ఓకే, 5 10 15 20 25. ఈ రూల్ ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. ఈ 5 కానీ 10 కానీ 15 కానీ 20 ఆర్ 25 30 తీసుకుంటే ప్రతిదానికి యూనిట్స్ ప్లేస్లో అంటే వన్స్ ప్లేస్లో మనకేముంది? 0 కానీ 5 కానీ ఉన్నాయి. అందుకనే అవి డివిజిబుల్ బై 5 అయినాయి. సపోజ్ ఇప్పుడు 366 ఇచ్చారు. ఈ 366 డివిజిబుల్ బై 5? నో, బికాజ్ వన్స్ ప్లేస్లో 6 ఉంది. నెక్స్ట్, సపోజ్ 535 ఇచ్చారు. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 5? ఎస్, ఎందుకని? వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. నెక్స్ట్ 380 ఇచ్చారు. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 5? ఎస్, బికాజ్ 1 ప్లేస్లో 0 ఉంది. సో 380 ఈజ్ డివిజిబుల్ బై 5. నెక్స్ట్, రూల్ ఫర్ డివిజిబిలిటీ బై 6 ఏంటది? ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 ఇఫ్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 అండ్ 3. అంటే మనకి ఇచ్చిన నెంబరు 2తో అండ్ 3తో డివైడ్ అయితే దట్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 6. అంటే ఏంటి? ఇక్కడ ఏదైనా నెంబర్ ఇచ్చి వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6 అని అడిగితే మనం 2 కండిషన్స్ చూడాలి. ఫస్ట్ ఇదేంటి? రూల్ ఫర్ డివిజిబిలిటీ బై 2 అండ్ రూల్ ఫర్ డివిజిబిలిటీ బై 3. ఈ రెండు కనుక సాటిస్ఫై చేస్తే దట్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 6. సో దట్ ఈస్ ఇట్ షుడ్ సాటిస్ఫై ద డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ బోత్ 2 అండ్ 3. అంటే ఏంటి? ఇక్కడ 2 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 చూద్దాం. ఏంటది? ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ షుడ్ బి ఈవెన్ నెంబర్ ఆర్ 0. దట్ ఈస్ ద రూల్ ఫర్ డివిజిబిలిటీ 2. అంటే ఒక నెంబర్ ఇస్తే ఫస్ట్ దాన్ని
యూనిట్స్ ప్లేస్లో డిజిట్ చూడాలి. అది 2, అది 0 ఆర్ ఈవెన్ నెంబర్ అయితే ఆ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఇప్పుడు నెక్స్ట్ దేంతో చూడాలి? 3తో చూడాలి. 3కి రూల్ ఏంటి? ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అప్పుడు దట్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 6. సపోజ్ ఇప్పుడు ఈజ్ 342 డివిజిబుల్ బై 6 అని అడిగారు. ఈజ్ 342 డివిజిబుల్ బై 6. దీనికి మనం ఏం చూడాలి? డివిజిబిలిటీ బై 2 చూడాలి అండ్ డివిజిబిలిటీ బై 3 చూడాలి. డివిజిబిలిటీ బై 2 అంటే ఎలా చూస్తాము? ద డిజిట్స్ ఇన్ యూనిట్ ప్లేస్ చెక్ చేస్తాము. What is the digits in unit place? 2. So that is even number. So the number is divisible by 2. ఇప్పుడు ఏం చేస్తాము? The sum of the digits 3 plus 4 plus 2, that is 9. 9 is divisible by 3. So the number is divisible by 3. So here 342 satisfies both the divisibility rules for 2 and 3. So it is also divisible by 6. As the number is divisible by both 2 and 3, the number is also divisible by 6. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. ఈజ్ 896 డివిజిబుల్ బై 6 అన్నారు. మీకు ఇంత సింపుల్గా ఇవ్వరు. వీటి నుంచి మనం ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి సింపుల్గా మనం సాల్వ్ చేసేయచ్చు. సో ఈజ్ 896 డివిజిబుల్ బై 6 ఇక్కడ మన ప్రాబ్లం. ఇప్పుడు డివిజిబుల్ బై 6 చూడాలంటే ఏం చేయాలి? ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై బోత్ 2 and 3. సో ఫస్ట్ 2తో డివైడ్ అవుతుందా లేదా చూస్తాము. 2తో డివైడ్ అవుతుందా లేదా చూడాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? చెక్ ద యూనిట్స్ ప్లేస్. వాట్ ఈస్ ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్? 6. సో 6 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 3. 3 అంటే ఏంటి? ఏం చేయాలి మనం? 8 plus 9 plus 6, that is 23. That is equal 2 plus 3, that is equal 5. Here 5 is not divisible by 3. So the number 896 is not divisible by 3. So ఇక్కడ 896 అనేది it is divisible by 3. ఎందుకంటే 1's ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంది. కానీ it is not divisible by 3. ఎందుకని? sum of the digits is not divisible by 3. So 896 is not divisible by 6. Next, rule for divisibility by 7. To check whether the given number is divisible by 7, double the digit in the unit place and subtract it from the remaining number. If this is divisible by 7, the given number is divisible by 7. అంటే మనకి ఇచ్చిన నెంబరు 7తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? 1's ప్లేస్లో ఆర్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని డబల్ చేయాలి, ఇంటూ 2 చేయాలి. చేస్తే ఒక నెంబర్ వస్తుంది కదా, దాన్ని ఈ రిమైనింగ్ నెంబర్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అలా సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన నెంబరు డివిజిబుల్ బై 7 అయితే కనుక ద గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 7. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ మనల్ని సపోజ్ ఇది అడిగారు, ఈజ్ 385 డివిజిబుల్ బై 7 అన్నారు. అప్పుడు ఏం చేయాలి? టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7, డబుల్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ని డబల్ చేయాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. దాన్ని డబల్ చేస్తే ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఓకే, సో డబుల్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ అంటే 2 into 5 10 అవుతుంది. అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్. ఈ 10ని నెక్స్ట్ మనకి రిమైనింగ్ నెంబర్ ఏముంది? 38 ఉంది. 38లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 28 వచ్చింది మనకి. ఇఫ్ దిస్ ఈజ్ డివిజిబుల్ బై 7, ద గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 7. సో ఇక్కడ 28 7తో డివైడ్ అవుతుంది కదా, సో ద నెంబర్ 385 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 7. సో ఈజ్ 385 డివిజిబుల్ బై 7 అంటే ఫస్ట్ డబల్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్, దట్ ఈస్ డబల్ 5 అంటే 10 అవుతుంది. 2 into 5, దట్ ఈస్ 10. ఈ 10ని సబ్ట్రాక్ట్ దిస్ నెంబర్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్, అంటే ఈ 10ని మిగతా నెంబర్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 38 minus 10 చేస్తే 28. సో ఈజ్ 28 divisible by 7? Yes, 7 4s are 28. సో ద హోల్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 7. మీకు ఇవి చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి ఇంతేనా అనిపించవచ్చు. పెద్ద పెద్ద డిజిట్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్న నెంబర్ కనుక ఇస్తే అప్పుడు దానికి ఇట్లాంటి రూల్స్ ఈజీగా
మనం యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఈజ్ 697 డివిజిబుల్ బై 7. సో ఫస్ట్ ఏం చేయాలి మనం, 7 into 2 14 and subtract this 14 from 69, that is 55. As 55 is not divisible by 7, the number 697 is also not divisible by 7. 55 అనేది 7తో divisible అవ్వదు. సో 697 is also not divisible by 7. నెక్స్ట్ రూల్ ఫర్ డివిజిబిలిటీ బై 8. ఏంటది? ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 ఇఫ్ ద సెట్ ఆఫ్ లాస్ట్ 3 digits ఈజ్ డివిజిబుల్ బై 8. మనం బిఫోర్ చూసాము సేమ్ రూల్, కానీ లాస్ట్ 2 digitsకి. దేనికది? రూల్ ఫర్ డివిజిబిలిటీ బై 4. అక్కడ ఏంటి? ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద సెట్ ఆఫ్ లాస్ట్ 2 digits ఈజ్ డివిజిబుల్ బై 4. ఇక్కడ రూల్ ఫర్ డివిజిబిలిటీ బై 8 ఏంటి? ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 ఇఫ్ ద సెట్ ఆఫ్ లాస్ట్ 3 digits ఈజ్ డివిజిబుల్ బై 8. ఎంత నెంబర్ అయినా ఇవ్వండి, ఎన్ని డిజిట్స్ అయినా ఉండనియండి, అది 8తో డివైడ్ అవుతుందా లేదా అంటే మనం ఏం చేస్తాము, లాస్ట్ 3 digits డివైడ్ చేస్తాము. లాస్ట్ 3 digitsని 8తో డివైడ్ చేస్తాము. అది కనుక డివైడ్ అయితే ద హోల్ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 8. ఓకే, సో సపోజ్ ఈజ్ 3856 ఈజ్ డివిజిబుల్ బై 8 అని అడిగారు. అప్పుడు మనం ఏం చేయాలి? దిస్ 856 లాస్ట్ 3 digits కదా, సో వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8 అని చెక్ చేయాలి. అంటే సెట్ ఆఫ్ లాస్ట్ 3 digits దట్ ఈజ్ 856 షుడ్ బి డివిజిబుల్ బై 8. 856 బై 8 ఎంత? 107. So as 856 is divisible by 8, the number 3856 is also divisible by 8. Next is 9253 is divisible by 8. Rule enti? Set of last 3 digits, that is 253 should be divisible by 8. ఇక్కడ 253 అనేది 8తో డివైడ్ అవ్వదు. సో 9253 is also not divisible by 8. Next, rule for divisibility by 9. A number is divisible by 9 if the sum of the digits is divisible by 9. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కనుక 9తో డివైడ్ అయితే ఆ నెంబర్ 9తో డివైడ్ అవుతుందని. సో సేమ్ రూల్ మనకి 3కి కూడా చూసాం. దిస్ ఈజ్ సేమ్ యాజ్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. సో ఇప్పుడు ఈజ్ 9823 డివిజిబుల్ బై 9. ఏం చేస్తాం మనం? 9 + 8 + 2 + 3 చేస్తాం. ఆ వచ్చిన ఆన్సర్ కనుక 9తో డివైడ్ అయితే మనకి 9823 కూడా డివిజిబుల్ బై 9 అవుతుంది. సో రూల్ ఏంటి? రూల్ ఈజ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత? 9 + 8 + 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 22. 22 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. సో 9823 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 9. Next, is 198 is divisible by 9. Rule enti? Sum of the digits should be divisible by 9. Sum of the digits enta? 1 + 9 + 8 is equal to 18. 18 is divisible by 9. 9 2s are 18. So 198 is divisible by 9. Next, rule for divisibility by 10. A number is divisible by 10 if the digit in unit place is 0. ఒక యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ 0 అయితే దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 10. అదే యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ 0 or 5 అయితే ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 5. ఓకే, సో ఈజ్ 8856 ఈజ్ డివిజిబుల్ బై 10? నో, బికాస్ ద digit in units place is not 0. Next, is 5670 is divisible by 10? Yes, because the digit in units place is 0. So 5670 is divisible by 10. Next, rule for divisibility by 11. Rule for divisibility by 11. 11 ki divisibility rule చూద్దాం. ఏ నెంబర్ ABCDEF ఈజ్ డివిజిబుల్ బై 11. ABCDEF అనేవి డిజిట్స్. ఇక్కడ మనకి 6 digits ఇచ్చారు. జస్ట్ మీకు అర్థం అవటానికి 6 digits ఇచ్చాను. 5 digits కానీ 4 digits కానీ ఎన్నన్నా అవ్వచ్చు. ఓకే, ఏ నెంబర్ ABCDEF ఈజ్ డివిజిబుల్ బై 11
if the difference between a plus c plus e and so on, అంటే alternate digits a plus c plus e and b plus d plus f is 0 or a multiple of 11. ఇది మీకు ఎగ్జాంపుల్స్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. సపోజ్ ఈచ్ 7865 డివిజిబుల్ బై 11 అని అడిగారు. ఈజ్ 7865 డివిజిబుల్ బై 11. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్టర్నేట్ నెంబర్స్ 7 ప్లస్ 6 అలాగే 8 ప్లస్ 5 ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడాలి. అది కనుక 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 వస్తే 7865 ఈజ్ డివిజిబుల్ బై 11 అని చెప్తాం. సో అకార్డింగ్ టు ద మన రూల్ ప్రకారం ఏం తీసుకోవాలి మనం, a ఈజ్ ఈక్వల్ టు 7, b ఈజ్ ఈక్వల్ టు 8, c ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ d ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు a ప్లస్ c ఎంత, 7 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 13 అండ్ b ప్లస్ d ఎంత, 8 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 13. ఓకే, సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత, ఏ ప్లస్ సికి బి ప్లస్ డికి డిఫరెన్స్ ఎంత, 0. సో మన రూల్ సాటిస్ఫై అయింది. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ప్లస్ సి ప్లస్ ఈ ప్లస్ అండ్ సో ఆన్ అండ్ బి ప్లస్ డి ప్లస్ ఎఫ్ ప్లస్ సో ఆన్ ఈజ్ 0, ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. సో ఇక్కడ ఏ ప్లస్ సికి బి ప్లస్ డికి డిఫరెన్స్ 0 అయింది. యాజ్ ద డిఫరెన్స్ ఈజ్ 0, ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఈజ్ 9432 డివిజిబుల్ బై 11. ఇక్కడ ఏబిసిడి అలా తీసుకోగల, సింపుల్గా ఏంటంటే ఆల్టర్నేట్ డిజిట్స్ యాడ్ చేసి వాటి మధ్య డిఫరెన్స్ చూడాలి. సో ఫస్ట్ ఏం చేస్తాము, అకార్డింగ్ టు ద రూల్ ద డిఫరెన్స్ బిట్వీన్ 9 plus 3 and 4 plus 2 should be either equal to 0 or a multiple of 11. సో ఇక్కడ 9 ఉంది కదా, ఆ 9 plus 3 ఆల్టర్నేట్ నెంబర్స్, అలాగే 4 plus 2 ఈ రెండు ఆల్టర్నేట్ నెంబర్స్. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, ద డిఫరెన్స్ ఈ 9 plus 3 12, 4 plus 2 6. సో ద డిఫరెన్స్ ఈజ్ నెయిదర్ 0 నార్ ఏ మల్టిపుల్ ఆఫ్ 11. మల్టిపుల్స్ ఆఫ్ 11 ఏంటి, 11, 22, 33, 44 ఇలా. సో హియర్ ద డిఫరెన్స్ ఈజ్ నెయిదర్ 0 నార్ ఏ మల్టిపుల్ ఆఫ్ 11. సో ద నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. Please subscribe to my channel Easy Maths for Competitive Exams.